ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సంబరాలు జరుపుకుంటున్నారండి. దానికి గల కారణం రూపాయి భారీగా పతనం. అమెరికాలో ఉన్న భారతీయులు పండగ చేసుకుంటున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు. ఫస్ట్ టైం $1.99 హిట్ కొట్టింది. తర్వాత ఇంకా లండన్లో ఉన్నోళ్ళైతే ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా యూకేలోని $120 కొట్టింది ఒక పౌండ్. ఇంకా చూసుకుంటే ఈ యూరోప్లో ఉన్న దేశాలన్నీ వాళ్ళు మన భారతీయులు ఇంకా డ్యాన్సులు, పాటలు, గానా బజానా. ఎందుకంటే ఒక యూరో $110 కొట్టేసింది. ఇంకా ఆస్ట్రేలియా అదే కెనడాలో ఉన్న వాళ్ళు మన భారతీయులు డ్యాన్స్ వేస్తున్నారు. ఎందుకంటే ఒక కెనడియన్ డాలరు $68 కొట్టేసింది, ఆల్ టైమ్ రికార్డ్. ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్న మన భారతీయులు డ్యాన్సులు, పండగలు, సంబరాలు. ఎందుకంటే ఒక ఆస్ట్రేలియా డాలరు $65 కొట్టేసింది. ఆఖరికి థాయిలాండ్ మసాజ్ సెంటర్లో ఉన్న వాళ్ళు కూడా ఒక థాయి బాట $3 కొట్టేసింది. ఎన్ఆర్ఐలు అందరూ డ్యాన్సులు. ఎందుకంటే డబ్బులు. నేను కూడా నాకు కూడా డాలర్లో వస్తాయి కాబట్టి ఆనందమే ఆనందం. కానీ మన భారతదేశంలో ఉన్న భారతీయులు ఏం చేస్తున్నారంటే మన హిందువుల్ని చంపేస్తున్నారు. మనం కాపాడుకోవాలి. ఎక్కడా అంటే పాకిస్తాన్లో హిందువులు చచ్చిపోతున్నారు, బంగ్లాదేశ్లో హిందువులు చచ్చిపోతున్నారు. అదే గోల. మరి ఇండియాలో నిన్న ఢిల్లీలో 4 ఏళ్ళ అమ్మాయిని, హిందూ అమ్మాయిని రేప్ చేశారు కదా, అవన్నీ మాకు సంబంధం లేదు. మరి ఈ ఎస్టీలని గుళ్ళోకి రాను, అవన్నీ మాకు సంబంధం లేదు. మన హిందువులు అందరం కలిసి ఉండాలి, న్యాయం కోసం పాకిస్తాన్ లాంటి దేశాలని, బంగ్లాదేశ్ దేశాలని నాశనం చెయ్యాలి. ఇదే గోల. మన షిరిడి సాయిబాబా ఒక ముస్లిం, ఆయన గుళ్ళకి వెళ్ళకండి, మన హిందువుల గుళ్ళకి వెళ్ళండి. మరి ఆ గుళ్ళు ఏం మరి హిందువులు వెళ్తున్నారు కదా, అవన్నీ మాకు సంబంధం లేదు. ఆయన ఒక ముస్లిం. అబ్దుల్ కలాం ఒక ముస్లిం. ఆయన మనం నమ్మకూడదు నా పాకిస్తాన్. ఇంక ఇదే ఫస్ట్ మనం మారాల్సింది మన మత విద్వేషాలు ఇండియాలో ఆపితే దేశం ఫస్ట్. ఈ బత్తాయిన కొడుకులు ఎవరిని క్షమించకండి. చాలు, మతం చేసింది చాలు. రాజ్యాంగం పిల్లలకి స్కూల్ పుస్తకాల్లో పెట్టాలి. ఎందుకంటే ఇది మన హక్కు గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాఠ్య పుస్తకాలు ఒకే ఒక అబ్బాయి చెప్తేనే మొత్తం ప్రభుత్వాలు షేక్ అయిపోయి జైల్లో పెట్టాడు. ఒక అబ్బాయి, అది 1,00,000 మంది చెప్తే ఏమవుతుంది ఊహించుకో. ఇంకా ఇలాంటి ఐడియాలతో, సింగనాథం జీలకర్రలతో ఒక 100 ఐడియాలు నేను ఈ రెడ్ బుక్లో రాసి ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఈ గోల్డ్ కొనడం తగ్గించడం, ఆయిల్ తగ్గించుకోవడం, ఆ తర్వాత మెయిన్ సెలబ్రిటీ చేతిలో మన దేశ భవిష్యత్తు ఉంది. రాజకీయ నాయకుని మీరు అనకండి, 5 సంవత్సరాలు వస్తాడు, ఆడు రికవరీ చేసుకొని డబ్బులు తినేసి వెళ్ళిపోతాడు. ఆడితో మీరు పట్టించుకోకండి. మనందరం కలిసి ముందుకెళ్ళాలి. మంచి చెప్పే వాళ్ళని దయచేసి వాళ్ళని కాపాడండి. చిన్న తప్పుల్ని వాళ్ళ సమాజం నుంచి దూరం చేయకండి. ఫుల్ వీడియో వెళ్ళి చూడండి.